విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యానికి వ్యతిరేకంగా కార్మిక సంఘాలు ఆందోళన చేపట్టాయి. జీతాలపై ఇచ్చిన సర్క్యులర్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశాయి. కార్మికుల జీతాలను ఉత్పత్తితో ముడిపెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో అడ్మిన్ బిల్డింగ్ జంక్షన్ వద్ద కార్మికులు నిరసన తెలిపారు. స్టీల్ ప్లాంట్ ను సెయిల్లో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ కు సొంత గనులు కేటాయించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేసేందుకు ప్రయత్నిస్తే మళ్లీ ఉద్యమిస్తామని హెచ్చరించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పోరాటాల ద్వారా సాధించుకున్న ఫ్యాక్టరీ ఇవాళ కేంద్ర ప్రభుత్వం 2021 మార్చి 3వ తారీఖున స్టీల్ ప్లాంట్ ని 100% అమ్మేస్తాం, మూసేస్తా ఉన్నారు. ఈ 4.5 సంవత్సరాల నుంచి సుదీర్ఘ పోరాటం స్టీల్ ప్లాంట్ కార్మికులు అలాగే రాష్ట్ర ప్రజలు పెద్ద ఎత్తున పోరాడుతున్నారు. గత ఎన్నికల్లోనే అన్ని రాజకీయ పార్టీలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి గనులు ఇప్పిస్తాం, సెయిల్లో విలీనం చేస్తాం, దీనికి ఉన్నటువంటి అప్పులు రద్దు చేస్తాం, నిర్వాసులందరికీ ఉపాధి ఇస్తా ఉన్నారు. కానీ దానికి భిన్నంగా ఎన్డీఏ గవర్నమెంట్ 12,000 14,000 కోట్ల రూపాయలు మీకు ప్యాకేజ్ ఇచ్చామని చెప్పారు. ఆ ప్యాకేజ్ ఇచ్చిన తర్వాత మొత్తం 5,000 మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించారు. అలాగే పర్మనెంట్ ఎంప్లాయీస్ ని, ఆఫీసర్స్ ని 2,000 మందిని విఆర్ఎస్ పంపించారు. ఈ నిర్వాసులందరినీ కూడా పనుల్లోని తీసేస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఈ ప్యాకేజ్ తో పాటు కార్మికులను తగ్గించాలని చెప్పారు. ఉత్పత్తి పెంచాలన్నారు. ఉత్పత్తికి సంబంధించినటువంటి గనులు కేటాయించమన్నా గనులు కేటాయించలేదు. విశాఖ స్టీల్ ప్లాంట్